మొదటిసారి తెలంగాణకు వచ్చారు. సాయంత్రం రవీంద్ర భారతి ఆడిటోరియంలో బూత్ స్థాయి అధికారులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 1000 మంది BLOలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇటీవలే రాష్ట్రానికి చెందిన పలువురు BLOలు ఢిల్లీలో జరిగిన శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యారు. SIR పై వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రంలో SIR అమలుపై CEC చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బ్రేకింగ్ అంటుంది మనకి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేడు హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎవై స్వామి అందిస్తారు. స్వామి, మనం చూస్తున్న మొత్తానికి CECగా బాధ్యతలు చెప్పిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చారు. అండ్ సాయంత్రం రవీంద్ర భారతి ఆడిటోరియంలో బూత్ స్థాయి అధికారులతో జరిగే సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇటీవల 3 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చినటువంటి జ్ఞానేష్ ఇటీవల శ్రీశైలం వెళ్లి బ్రహ్మనాభంగా మల్లికార్జున స్వామి దర్శించుకున్నారు. నిన్న మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు. ఒకవైపు గోల్కొండ, చార్మినార్, రాజాక్ మ్యూజియం, అదేవిధంగా ఇటు దేవబండు పరిసర ప్రాంతాల్లో బుద్ధుని విగ్రహాలకు వెళ్లి కూడా వచ్చినటువంటి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్స్ డివిజన్ ఏదైతే ఓటర్ లిస్టు సంబంధించి జరుగుతుందో అది త్వరలో 3వ విడత తెలంగాణ రాష్ట్రం కూడా అందులో ఉంటుందని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వైపు రవీంద్ర భారతి స్టేడియంలో దాదాపుగా 1000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు BLOలతోటి ఈ సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సమావేశంలో తెలంగాణలో త్వరలో చేపట్టబోయేటువంటి ఈ రివ్యూ ఉందో ఆ రివ్యూకి సంబంధించి మనకి ఒక దిశానిర్దేశం చేస్తారని తెలుస్తుంది. ఇటీవలనే ఒకవైపు తమిళనాడుతో సహా మిగతా కీలక రాష్ట్రాల్లో ఈ సర్వ రివ్యూలు నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనేక చోట్ల కూడా ఈ ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాను సవరిస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా ఎక్కువ ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అనేక ఓట్లు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటికి సంబంధించి చాలా కాలం నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఒకవైపు వీటిని సవరించాలని చెప్పేసి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సర్ రివిజన్ లో వీటన్నిటి కూడా ఒకవైపు రివిజన్ చేసి అవకాశం కనబడుతుంది. అందుకోసమే BLO సమావేశాన్ని జ్ఞానేష్ కుమార్ నిర్వహిస్తారు. జ్ఞానేష్ కుమార్ ఈ సమావేశంలో కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.